ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని తెలుగుదేశం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి బీఫారాలు అందుకున్న అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు చంద్రబాబు దార్శనికతే తమ విజయానికి మెట్లని ప్రకటించారు. నామినేషన్ల సమర్పణకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న వేళ తమ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ బీఫారాలు పంపిణీ చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులందరికీ బీఫారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా ఈసారి సమయాభావం వల్ల జిల్లా కార్యాలయాల్లో అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తెదేపా కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో వాగ్దానం చేయించిన ముఖ్యమంత్రి అనంతరం బీఫారాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులకు స్వయంగా అందించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులకు పంపిణీ చేశారు. కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు బీఫారాలు అందుకున్నారు. తెలుగుదేశం గెలుపు ఖాయమని కార్యక్రమానికి హాజరైన నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరంలో జిల్లా తెదేపా అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు, ఎంపీ అశోక్ గజపతిరాజు సహా అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కూడా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేశాడు. మా నియోజకవర్గ అభివృద్ధిలో మేము చేసాం. మీ అందరం కూడా ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పనులు చేసాం, ప్రజలందరూ మా తోడు ఉన్నారు, మేము విజయం సాధిద్దామని చెప్పి ఇవాళ బీఫారం చేసిన సందర్భంగా మేము ఖచ్చితంగా గెలుపొందుతామన్నదే మేము చెప్పడం జరుగుతుంది. గుంటూరులో జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, మంత్రి ప్రతిపాటి పుల్లారావు బీఫారాలు అందించారు. ప్రకాశం జిల్లా తెదేపా అభ్యర్థులకు దామచర్ల జనార్దన్, ఒంగోలులో అందజేశారు. నెల్లూరు జిల్లా తెదేపా కార్యాలయంలో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం చారిత్రక అవసరం అనేటువంటిది ఈరోజు ప్రజలు గుర్తించారు. ఒక క్రిమినల్ నడుపుతున్నటువంటి పార్టీకి ఓట్లు వేయకూడదు అనేటువంటిది కూడా ప్రజలు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు. సర్వేలను మేనేజ్ చేయొచ్చేమో కానీ ప్రజలను మాత్రం మేనేజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వైకాపా పార్టీ లేదు. ప్రజలు చంద్రబాబు పక్షాన ఉన్నారు. కర్నూలు జిల్లా అభ్యర్థులకు పత్రాలు అందజేసిన తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అంతా విజయం సాధించి రావాలని ఆకాంక్షించారు. కడప తెదేపా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి బీఫారాలు పంపిణీ చేశారు.